హలో, చెప్పండి. ఐ హ్యాడ్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా సార్. మన బ్రెయిన్లో ఉన్నది కంప్యూటర్లో మనం డిస్ప్లే చేయొచ్చు సార్. ఇట్స్ కాల్ బ్రెయిన్ ప్రొజెక్షన్ సార్. చేదు కానీ ఫస్ట్ మంచి సైకియాట్రిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఐ థింక్ నా +1 చదివేటప్పుడు అనుకుంటా ఈ ఐడియా స్ట్రైక్ అయింది. అప్పటి నుంచి ఎవరికి చెప్పినా ఇంపాసిబుల్ అన్నారు. సో రియల్లో కానిది రీల్లో ట్రై చేద్దామని ఈ చిన్న శాంపుల్. ఈరోజు ఒక పెద్ద కంపెనీ మేనేజర్తో చిన్న మీటింగ్, సేమ్ టాపిక్ పైన. చూడాలి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో. ఇన్నోవేటివ్స్ ఐడియాస్ కావాలన్నారు. అడ్వర్టైజ్మెంట్ వేశారు కదా సార్, అదే ఐడియా ఉంటే చెప్పండి అని. మైండ్ ప్రొజెక్షన్ సార్, అంటే మన బ్రెయిన్లో ఉన్నది కంప్యూటర్ కనెక్ట్ చేసి మన మైండ్లో ఉండేది కంప్యూటర్లో ప్రొజెక్ట్ చేస్తారు సార్. రే, అది మైండ్ అనుకున్నావా మైదా పిండి అనుకున్నావా? సార్ 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 అలా కాదు సార్. టైం అవుతుందిరా, నేను ఆఫీస్ నుండి ఇక్కడికి వచ్చా. ఇంటికి కూడా పోలేదు. 2 minutes సార్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సార్. 2 minutes సార్. కరెక్ట్ గా 2 minutes టైం ఇస్తా. సార్, మన బ్రెయిన్లో మన పాస్ట్ అన్ని ఒక ప్లేస్లో స్టోర్ అయి ఉంటుంది సార్. ఇఫ్ వి కనెక్ట్ మైండ్ టు కంప్యూటర్ వీ కెన్ మేక్ వండర్స్ సార్. రే బాబు, అది అవ్వదురా. సార్, వీ కెన్ డూ ఇట్ సార్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్. వీ కెన్ డూ ఇట్ సార్. సరేలే సార్, ఇది మన బ్రెయిన్లో మెయిన్ పార్ట్ సార్. ఇక్కడే. ఏంద్రా స్వామి నువ్వు? సార్ 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 I should do something. ఫోన్ చేసినారు. హలో సార్, చెప్పండి సార్. నమస్తే సార్. దీనికే తక్కువ లేదు. కేసు ఏమైంది? గోయింగ్ ఆన్ సార్. ఏమనుకుంటాడావు నువ్వు? పై నుంచి ప్రెజర్స్ ఎక్కువ వస్తాడా? ఇంకా ఏం గోయింగ్ ఆన్? నీకు ఇచ్చిన టైం లాస్ట్ వీక్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ అంతా కేసు డాక్యుమెంట్స్ నా టేబుల్ పైన ఉండాలా, లేదంటే నువ్వు నీ టీం ఇంటికి పోవాల్సిందే. తర్వాత అండర్ కవర్ లేదు, ఇంకేం లేదు, నీ ఇష్టం. సార్, మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాని నెంబర్ ఏంటి సార్? 830971. ఓకే సార్, విల్ కాల్ యూ సార్. సార్, మీరు చెప్పిన లొకేషన్కి వచ్చినాను సార్. ఎక్కడికి రావాలి సార్? నేను వస్తాను. రా హీరో, వాడిని నేను ట్రీట్ చేయాల్సింది. సార్, ఇతన్నా? సార్, నాకు 5 minutes ఈ ప్లేస్ మొత్తం కావాలి. ఓకే, వెయిట్, వాడిని లేపుతాను. నువ్వేందో నీ మర్డర్ ఏందో. హలో బాస్, వినిపిస్తుందా? కెన్ యూ హియర్ మీ? అదే సార్, మీ అన్నని ఎవరో చంపారు కదా. ఎవరు చంపారు సార్? ఏమైనా ఐడియా ఉందా? మా అన్న డ్రైవర్ చంపాడు. డ్రైవర్ చంపాడా సార్? ఎస్. కన్ఫర్మా సార్? కన్ఫర్మ్.
ఇప్పుడు నువ్వేంద్రా నాకు ఇచ్చేది? ఇప్పుడు నీది నాదే, నాది నాదే. హలో, ఏంది సార్ వీడు డైలాగులు చెప్తా ఉన్నాడు మర్డర్ సీన్ చెప్పమంటే? ఎగ్జాక్ట్ టైం చెప్పండి సార్, అరౌండ్ మర్డర్ ఎప్పుడు జరిగిందో పోస్ట్ మార్టం చూసి. ఓకే సార్. ఏరా పిలిచావు? ఇప్పటి వరకు జరిగిన గొడవలు ఆపే. ఎలాగో నా తర్వాత నా స్థానం నీదే కాబట్టి ఇంకా గొడవలు ఆపే. అదంతా నాకు సంబంధం లేదు. నీది నేనే చూసుకుంటా, నాది నేనే చూసుకుంటా. నాకు నీతో పని లేదు. అలా కాదు తమ్ముడు, నా స్థానం నీదే కదా, ఇప్పుడే తీసుకో. హలో సార్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. యూ కెన్ టేక్ ఇట్ నౌ. ఓకే సార్. నాకేం తెలియదురా, మర్డరేందిరా, నేనేం చంపలేదురా, అంతా డ్రైవరే చేసి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట అటెంప్ట్ మర్డర్ ఫేక్ ప్రూఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ గాను ఐపీసీ సెక్షన్ నెంబర్ 307, 302, 464 పెడుతూ ఖైదీకి యావజ్జీవ కారాగార శిక్ష విధించమైనది. ఈ అధునాతన టెక్నాలజీని పరిచయం చేసిన వారిని అభినందిస్తూ ఆర్మీ, సిఐడి, సిబిఐ ఇతర శాఖలను ఈ దేశ భద్రతకు ఈ టెక్నాలజీని వాడవలసిందిగా కోడ్ సూచిస్తుంది. అప్పుడే తీసినా ఓకేనా? ఏం కాదా, కంటిన్యూ. చూడరా ఇక్కడ సార్, అదే బ్రేక్. నీళ్ళు ఆడ దొరకవు రే, భద్రంగా పోయండి. స్టార్ట్. నవ్వద్రా, పో అనరా, అరురా, వదిలే. అంటారు బస్ పిల్లోళ్ళలాగా ఉన్నారు సార్, ఇమీడియట్ సార్ మర్డర్ చేశారు, తమ్ముడిని మర్డర్ చేశారు అన్న సార్. సరే సార్, పాస్. ఏ